ఇదిగో ఇతనేనండి మన ఫ్రస్ట్రేటెడ్ ఓటర్. అరేరే ఏంటిది ఫ్రస్ట్రేటెడ్ ఓటర్ అని పెట్టి ఇంత కూల్గా వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం. ఏదో మొబైల్ కొన్నావా? లేదురా. ఎలా? ఇంట్లో వాళ్ళు డబ్బులు ఏనన్నారా? ఎలక్షన్ అప్పుడు డబ్బులు వస్తుంది కదా, దాంతో తీసుకుంటాను రా. ఎట్లా జాతర ముందు ఎలక్షన్స్ వస్తానే రా, బంధువులు కూడా ఇంటికి వస్తారు, జాతరకి ఇంటిని ఆల్టరేషన్ చేపిస్తారా? ఎక్కడ పోతా ఉంటా, నేనే వస్తాను. ఏంట్రా దూరంగా ఇంకా రావట్లేదు? కూర్చోరా, ఫోన్ చేస్తాను. ఏం రా దుర్గా, సంతోషంగా ఉన్నా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎలక్షన్స్ కదా పోసుకొని. ఏ సబ్జెక్టు? లాస్ట్ సబ్జెక్ట్ అది ఏం చేశాను? ఏరా రేపు ఎలక్షన్స్ ఎవరికి వేస్తాను నీకు ఫస్ట్ ఓటు? డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి వేస్తాను ఓటు. నువ్వు దుర్గా? మా కుటుంబ వాళ్ళకి మేము వేస్తాం రా ఓటు. నువ్వు కంటే ఎవరు మంచి చేస్తారనిపిస్తే వాడికే నా ఓటు. ముఖ్యంగా ఎవరు డబ్బు లేదో వాడికే నా ఓటు. ఏంట్రా అబ్బా, సంపాదించే మనం ఇప్పుడే సంపాదించాలి, తర్వాత మనకి ఎవరు ఇవ్వరు 5 సంవత్సరాల వరకు. వెళ్ళిపోతున్నాం. సిగ్గు లేదరా మీకు? ఓడేమో డబ్బు అంటాడు, కులం అంటాడు. ఓ విషయం చెప్పనా, మీకన్నా అడుగులం ఎంతో బెటర్. ఎందుకంటే వాడు 5 సంవత్సరాలు సంపాదించుకునే సంపాదన నువ్వు 5 సంవత్సరాలకు ఒక్కసారి తీసుకునే 2000 కంటే ఎక్కువ. సరే నువ్వు చెప్పినట్టే డబ్బు తీసుకుని ఓటేద్దాం. రేపు నిజంగా మంచి చేయాలని సమాజంలో ఎవరు వస్తే వారికి మీరు ఓటేయరు, డబ్బు ఇచ్చేవాడికే ఓటేస్తారు. నాకు కావాల్సింది రాజకీయ నాయకుడు కాదు, నాయకుడు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో నాయకులెందరో వచ్చిపోయిన సామాన్యుడి బ్రతుకు మాత్రం మారలేదు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లోని 2 రోజులు ఉన్నంత ఆనందంగా మిగతా రోజుల్లో ఓటరు ఉండలేకపోతున్నాడు. దీనికి కారణం మార్పు లేని సమాజం. 70 ఏళ్ళుగా ఉన్న పాలక వర్గాలే పాలిస్తుండడం. ఇప్పుడు మార్పు రావాల్సిన అవసరం ఉంది. మార్పుకు ఒక అవకాశం ఇద్దాం అని కోరుకునే వాళ్ళకి ఈ చిత్రం అంకితం.